పాఠశాల కాలేజీ విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలలో ప్రైవేటు సంస్థలు వేల రూపాయల డొనేషన్లతో పాటు స్కూల్ యూనిఫామ్, షూస్, పుస్తకాలు, బ్యాగులు, టర్మ్ ఫీజు, పరీక్షల ఫీజులు, విహారయాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. పాఠశాలలకు టాయిలెట్లు, మంచినీరు, ఆట స్థలం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాలు, పరీక్షలు నిర్వహించడానికి సాంకేతిక పరికరాలు, ఫ్యాన్లు, బెంచీలు, గాలి వెలుతురు వచ్చే విధంగా పాఠశాలలు ఉండాలి. కానీ ఇవన్నీ ఉంటేనే డీఈఓ ఆఫీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి వసతులు ఉంటే పాఠశాలలు నడుపుటకు అనుమతులిస్తారు. మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, ఫైర్ సేఫ్టీ శాఖ అనుమతులిస్తారు. ప్రస్తుత హైదరాబాద్ నగరంలో పాఠశాలలకు, స్కూళ్లకు, కాలేజీలకు తర్ఫీదు ఇచ్చే కోచింగ్ సెంటర్లకు ఏమీ కనిపించవు. అయినా వేలు లక్షల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి ఖచ్చితంగా తీసుకుంటున్న విషయం ప్రజాప్రతినిధుల దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్న తల్లిదండ్రులు. ఆ విషయం దశాబ్దాల కాలంగా నడుస్తుంది. ప్రస్తుతం ఫీజుల నియంత్రణ మీద చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 2024లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. శ్రీధర్ బాబు మంత్రి నేతృత్వంలో కేబినెట్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేసేలా ఈ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుంది. రాష్ట్రంలో 11,000 కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. క్రితంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీ క్షుణ్ణంగా సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్ని వివరాలతో కూడిన ఈ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టుపై ప్రభుత్వం పలుమార్లు చర్చించిన ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు అమలు కాకుండా పోయిందో తెలియకుండా పోయింది. ఆ కమిటీ రిపోర్ట్ కాస్త మరుగున పడిపోయింది. కనీసం ఫీజుల నియంత్రణ మీద ఆర్డినెన్స్ తెచ్చినా అయిపోయేది. కానీ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి గవర్నర్ మధ్య సత్సంబంధాలు దెబ్బతినడం, ఇలా ఎన్నో అవరోధాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల మీద నియంత్రణ చేయాలని భావించిన 2024 పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి వారు ప్రెస్టీజ్గా తీసుకుపోవడంతో ఫీజుల నియంత్రణ విషయం గురించి సమయం సరిపోలేదంటున్న పార్టీ వర్గాలు. ఓవైపు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు డిసెంబరులోనే వారి క్లాసులు మొదలుపెట్టి ఫీజులు లాక్కుంటున్నాయని తెలుస్తుంది. 2024-2025 సంవత్సరానికి గాను కృషితో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తే పేదలకు, బలహీన వర్గాలకు కొంతైనా ఆర్థిక ఊరట కలుగుతుందనే ఆధునిక ఆర్థిక నిపుణులు అంటున్నారు.